యోగాను ప్రతి ఒక్కరూ దినచర్యలో భాగం చేసుకోవాలని పిలుపునిచ్చారు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ. ప్రపంచానికి భారతదేశం ఇచ్చిన గొప్ప వరం యోగాని చెప్పారు. యోగా మన పూర్వీకులు ఇచ్చిన చారిత్రక సంపదన్నారు. యోగ సాధనతో శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా ఆరోగ్య సమతుల్యత ఏర్పడుతుందని చెప్పారు. ప్రపంచ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్ర వ్యాప్తంగా జూన్ 21న రాష్ట్రంలోని అన్ని పాఠశాలలు, కళాశాలలు ఘనంగా నిర్వహించాలన్నారు దామోదర్. యోగా దినోత్సవంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు. ప్రపంచ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్ నెక్లెస్ రోడ్లో నిర్వహించిన కర్టన్ రైజర్ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి దామోదర్ రాజనరసింహ యోగ వాక్ను పచ్చజెండా ఊపి ప్రారంభించారు. చాలా మట్టుకు మనము మన సంస్కృతితోటి, మన చరిత్రతోటి మనం కనెక్ట్ కాము. నేను నాకు చెప్తుంటే ఐ వాజ్ టేకెన్ బ్యాక్. Even though I am also somewhere I wrote my UPSC with history, but yoga has a history of more than 5,000 years. Yoga is not connected to any faith. Yoga is not connected to any religion. Yoga is connected to you. It is connected to your conscious. It is connected to your health. And it is connected to the nature. It is connected to the society. కాన్షియస్నెస్, నేను వాట్ ఆమ్ ఐ అనే స్టేజ్కి తీసుకెళ్తుంది అంటే యోగా. సమాజంలో ప్రతి ఒక్కరు కూడా యోగాని ఒక దినచర్యగా, ఇట్ షుడ్ బి పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్. ద ఎంటైర్ వరల్డ్ హ్యాస్ రికగ్నైజ్డ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ యోగా. చాలా మట్టుకు మనము మన సంస్కృతితోటి, మన చరిత్రతోటి మనం కనెక్ట్ కాము. నేను నాకు చెప్తుంటే ఐ వాజ్ టేకెన్ బ్యాక్. ఈవెన్ దో ఐ am also somewhere I wrote my UPSC with history, but yoga has a history of more than 5,000 years. Yoga is not connected to any faith. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.